ఈ డాక్టర్ ఉన్నాడు, ఈ డాక్టర్ చెప్తుంది నిజం, ట్యూబులు బ్లాక్ ఉంటే మందులతో ఓపెన్ చేస్తున్నాడు అనేది మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పకపోతే మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా ధైర్యం కలుగుద్ది? ఎలా రాగలుగుతారు? ఎలా ఓపెన్ చేసుకోగలుగుతారు? అన్యాయంగా అక్కడ ఐవీఎఫ్ సెంటర్లో బలైపోట్ల 3 లక్షలు కట్టుకుంటూ నో గ్యారంటీ నో వారంటీ అంటే ఐవీఎఫ్ పోయిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంట్లో కుమిలిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పాలి. కళ్యాణ్ కుమార్ ఝాన్సీ రాణి తెనాలి నుంచి వచ్చారు. వీళ్ళకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవిడికి ఏం చెప్పారు? 2 ట్యూబులు బ్లాక్ అయినాయి అమ్మ, పీసీఓడి ఉందమ్మా అని జూన్ 2022లో చెప్పారు. అలాగే 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయని 2021లోనే చెప్పేశారు. మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఎలాగా? ఐవీఎఫ్లు అంటున్నారు, మనకు అంత స్తోమత లేదు, నెలలా 3 లక్షలు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. ఇవన్నీ కాదు, ఏదో ఒక రకంగా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉందా అని యూట్యూబ్లో వెతుకుతూ మన దగ్గరికి వచ్చారు. వచ్చాక మందులు వాడుతూ ఉండగానే మన దగ్గర ఫస్ట్ వైరస్ కిట్ వాడారు, తర్వాత హార్మోన్ కిట్ వాడారు. మొత్తం 4 నెలల కోర్సు అయిపోగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అంతే కదా? మీరు చెప్పాలమ్మా. బీటా ఎస్సీజీ చేయించారు, 1364 వచ్చింది. అలాగే స్కాన్లో కూడా కన్ఫామ్ అయింది. ఏదమ్మా అయ్యో, అక్కడ బీటా ఎస్సీజీ టెస్ట్ చేశారు, ఇదిగో 1364 కన్ఫామ్. 5 దాటితే ప్రెగ్నెన్సీ, 5 దాటిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ ఒకవేళ ట్యూబుల్ బ్లాక్ అన్నారు కాబట్టి ట్యూబుల్ ఏమన్నా ఇరుక్కుందా, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, స్కాన్ కూడా తీయించమన్నాం. జెస్టేషనల్ శాక్ గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది అని చెప్పి చక్కగా ఇచ్చేశారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎలా వచ్చిందమ్మా నువ్వు చెప్పాలి. ఇంతకుముందు ఏం బాధపడ్డావు, ఇక్కడికి వచ్చాక ఏమనుకున్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉంది ట్రీట్మెంటు, ఇప్పుడు వాడేసిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది నీ అభిప్రాయం? నీలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళకి నువ్వు ధైర్యం ఏం చెప్పగలవు, నీ వంతులో ఏమి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలవు అనేది నువ్వు చెప్పచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ, నేను తెనాలి నుంచి వచ్చాను. మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 4th ఇయర్ అండి. అయితే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. 2021లో వెళ్ళాం హాస్పిటల్కి. అక్కడ స్కానింగ్ తీస్తే 2 ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు. అది ఎలా చెప్పారు ఏంటని మళ్ళీ ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు రీస్కాన్ రాశారు, 2 సార్లు తీస్తామని. ఈలోపు మా అత్తయ్య గారు వీళ్ళందరూ వద్దన్నారు, కంగారు పడిపోయారు. వద్దమ్మా, స్కానింగ్ వద్దు, ఏమొద్దు, దేవుడే ఇస్తాడు, ఎలాగోలా మనం వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అన్నారు. ఇంకా అలా కన్సల్ట్ అయ్యి 2-3 హాస్పిటల్స్కి తిరిగాం. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ పీసీఓడి ఉందన్నారు. 3 months కోర్స్ వాడారు. ఓకే, దేవుడి దయ వల్ల పీసీఓడి క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇంకా రావట్లేదు ప్రెగ్నెన్సీ. అసలు నాకు ఒక డౌట్ పట్టుకుంది, అసలు ఈ ట్యూబ్స్ ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా? ఒకసారి అయితే క్లోజ్ అయినాయి అని చెప్పారు. మళ్ళీ క్లియర్ చేసుకుందాం, మళ్ళీ చేసుకుందాం అంటే వీళ్ళు ఇంకా ఆ ఛాన్స్ నేను తీసుకోలేకపోయాను. ఇంకా సరే ఇది ఇలా ఉంది అని మేము అలా మెడిసిన్ వాడుతూ ఉంటే ఒక డాక్టర్, ఇంకా మా హస్బెండ్ అన్నారు, అసలు ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి చూపించమ్మాయి, ఆ డాక్టర్ గారు ఏం చెప్తారు అంటే అది చూపించాము. చూపిస్తే ఆయన ఇంకా అసలు వెంటనే ఐవీఎఫ్ ప్రిఫర్ చేసేసారు. విజయవాడ పంపించారు. అక్కడ వాళ్ళు 3 lakhs కట్టమన్నారు. మాకైతే అసలు ఇష్టం లేదు. వచ్చేసి ఒక 4 months 5 months అసలు మెడిసిన్ ఏం యూజ్ చేయలేదు. ఇక నాకు ఇంకా ధైర్యం కోల్పోతున్నాను. 1 year పెరిగే కొద్దీ ఇంకా అసలు ఎలాగా మ్యారేజ్ అయ్యి 4 years 4th year కూడా వచ్చేసింది, అసలు ఎలాగా పిల్లలు లేకపోతే అని మేము ఎంతో ఆవేదనకు గురయ్యాము. అప్పుడు నేను ఇంక వెతకడం స్టార్ట్ చేశాను ఫోన్లో. అసలు ఈ ట్యూబ్స్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ఏనా, ఇంకే దారి లేదా, అసలు ఈ ట్యూబ్స్ని ఓపెన్ చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని నేను వెతకడం స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఐవీఎఫ్ 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 ఎవరు పెట్టినా అదే చెప్తున్నారు. ఎక్కడో దొరికింది ఇంకా వీడియో సార్ది, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించగలము అని ఒక వీడియో చూశాను. వెంటనే క్లిక్ చేశాను దాని మీద. చూసి ఇంకా అసలు నేను నమ్మలేదు ఫస్ట్ అయితే. నిజంగానే ట్యూబ్స్ ఓపెన్ చేస్తారా,
ఇదంతా ట్రాష్ ఏమో నిజం కాదేమో అని కొంచెం వెనక్కి తగ్గాను. మళ్ళీ చూస్తుంటే వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఇంక ఇలాగే ఇంతమంది చెప్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుందని ఫస్ట్ మా అత్తయ్య గారితో చెప్పాను. ఆవిడ వెంటనే వెళ్దామమ్మా అన్నారు. ఏదైతే అదేం వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాం, ఇన్ని రాళ్ళు వేసాం కదా ఇంకొక రాయి వేద్దాం, ఇంకొక హాస్పిటల్కి ఏముంది వెళ్దాము, అక్కడికి వెళ్తే మనకి మేలు జరిగిద్దేమో అని ఇంకా వెంటనే మా హస్బెండ్తో చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్తో నాకైతే ఇంకా ధైర్యం వచ్చేసింది. కన్ఫామ్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చిద్ది అనే ధైర్యం నాలో నింపేశారు డాక్టర్ గారు. ఇంకొక బుక్ ఇచ్చారు, మీరు కూడా తల్లిదండ్రులు కాగలరు అని. ఇంకా అసలు ఆ బుక్ చూడగానే నిజమే, దేవుడు మాకు కూడా ఇస్తాడు, మేము తల్లిదండ్రులు కాగలము అని. ఇంకా నా వల్ల మా హస్బెండ్ సఫర్ అవుతున్నారు నా మూలంగా. ఎందుకంటే నాకు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఇంకా అసలు ప్రెగ్నెన్సీ రావడం అనేది అసాధ్యం. ఐవీఎఫ్లు అంటే అది అసలు మాకు ఇష్టం లేదు. అంత మనీ పెట్టుకోగలమా లేదా అని కాదు, కానీ అసలు అలా వెళ్ళడం అనేది ఇష్టం లేదు. ఇంకప్పుడు ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇంక ఇచ్చిన మెడిసిన్ 2 months వాడాము. క్రిములకు వాడారు ఫస్ట్, తర్వాత రాలేదు ప్రెగ్నెన్సీ. ఇంకా మా హస్బెండ్ వెనక్కి లాగుతున్నారు, రాలేదు కదా ప్రెగ్నెన్సీ రాలేదు కదా అంటున్నారు. 4 months వాడమన్నారు కదా, వాడదాం, ఏదైతే అది అవుతుంది, 4 months వాడదాం చూద్దామంటే ఇంకా 4th month కూడా మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాం. 4th month అప్పుడు ఇంకా నేను అన్నాను, 4th month కూడా రాకపోతే ఎలా అండి, ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడిగితే అప్పుడు మేడం గారు చెప్తారు, ఇంకా నేను ఈ మంత్లో రాకపోతే నెక్స్ట్ మంత్ మీకు ట్యూబ్స్ టెస్ట్ చేస్తామండి. ట్యూబ్స్ టెస్ట్ చేసి ఒకవేళ ట్యూబ్స్ కనుక క్లోజ్లో ఉంటే మేము ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి మీకు మెడిసిన్ ఇస్తాము అన్నారు. కానీ దేవుడి దయ వల్ల మాకు ఈ మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సార్కి మేము ఎంతగానో రుణపడి ఉంటాం సార్. మీరు ఎంతో మాకు హెల్ప్ చేశారు సార్. మీ హాస్పిటల్ యాజమాన్యం కానీ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ రిసీవింగ్ అంతా బాగుంది. ఇక్కడ అందరూ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే ఉంది. మీరు కూడా అందరూ సక్సెస్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ వీడియో ఇంకా ఎంతోమంది చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారి ద్వారా ఇంకా ఎంతోమంది మేలు పొందాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏది ఏమైనా చక్కగా అమ్మాయి ధైర్యంగా తను చెప్పగలిగింది. చాలా మంది ఇలాగే ట్యూబులు బ్లాక్ అయితే వాళ్ళ అత్తగారు మంచి ఆవిడ పాపం సపోర్టివ్గానే ఉంది. చాలా మంది అత్తలు అట్లా ఉండరు. ఇక ఇది ట్యూబులు బ్లాక్ అంటే ఇక ఈ అమ్మాయి పనికిరాంది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోరా, ఈ 3 లక్షలు ఎక్కడ పెడతాం మనం నెల, ఇంకో దాన్ని పెళ్లి చేసుకో అంటారు అట్లా. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి కాస్త ఓపిక బట్టి ట్రై చేయగలుగుతారు. ఇక్కడ కోర్స్ అనేది కొంతమందికి 1 month కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ట్యూబుల్ ఓపెన్, కొంతమందికి 2 నెలలకు వచ్చిన వాళ్ళు, 3 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 నెలలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 2 yearsకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి శరీర తత్వాన్ని బట్టి, ఆ మందులకు వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కోర్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా వీళ్ళకి తొందరలోనే ఆ దేవుడు చక్కగా ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాకుండా 4 నెలల్లోనే వాళ్ళకి ఒడ్డుగెక్కేదట్టు చేశాడు. ఇలా ఒక యూట్యూబ్ వీడియో మీకు కనపడాలంటే ఆ దేవుడు దయ కలగాలి. ఆ దేవుడు దయ కలిగితేనే నేను కనిపిస్తాను. మీకైనా అంతే. మీరు పడే కన్నీళ్ళు కష్టాలని నీ తండ్రి అయిన దేవుడు చూసి జాలి పడితే తప్ప నా వీడియో కనపడదు. లేదంటే యూట్యూబ్లో ఎన్ని వీడియోలు ఉంటాయి, రోజుకు లక్షల్లో వీడియోలు అప్లోడ్ డౌన్లోడ్ అవుతాయి. అది కనపడుతుంది, మనల్ని ఇక్కడికి తీసుకురావడానికి మన తండ్రి అయిన దేవుడు ప్రయత్నిస్తున్నాడు అని అర్థం చేసుకుని ఆ మార్గంలోకి రావాలి. కాకపోతే మనం ఏంటంటే అన్నీ సైతాన్ని నెత్తి మీద పెట్టుకుని చాలాసార్లు కొంచెం అనుమానిస్తూ అవహేళన చేస్తూ అలా కాలం గడుపుతూ ఉంటాం. సైతాని హింస పెరిగిపోయిన తర్వాత అప్పుడు మన దేవుడు దారిలోకి వస్తుంది. ఎందుకంటే సైతాన్ ఎప్పుడు సైతాన్ల దగ్గరికే తీసుకెళ్తుంది. అక్కడ ఒళ్ళు హోనం అయిపోద్ది, డబ్బులు నీళ్ళు అయిపోతాయి, మానసిక వేదన. డబ్బు పోయినా పర్లేదు, అవమానాలు అవహేళనలు, మానసిక వేదన, డిప్రెషను
ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకోకుండా చక్కగా అమ్మాయి ముందే మేల్కొని భర్తను కూడా ఒప్పించి అత్తమామలను ఒప్పించి తీసుకొచ్చి చక్కగా ఇక్కడ మందులు మనం చెప్పినట్టు వాడుకున్నారు, ఓర్పు పట్టారు. ఇవాళ ఫలితం వచ్చింది. ఫలితం పొందడమే కాకుండా 2 ట్యూబులు బ్లాక్ అయినా మందులతో ఓపెన్ అవుతాయి అనే విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియడానికి తన వంతుగా ఒక వీడియో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆవిడ గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఝాన్సీ రాణి, మరి ఏ దేశానికి రాణి అవ్వాలో రాజు అవ్వాలో నీ బిడ్డ రావడానికి ముందుకు వస్తున్నాడు. ఆ దేవుడు ఆయన అనుమతించాడు. లోక రక్షకుడు లాంటి బిడ్డని కనడానికి నీకు ఒక బుక్ కూడా ఇచ్చి పంపించాను నిన్న మీ ఆయనతో. తీసుకున్నాడా లేదా? ఒక బుక్ ఇవ్వండి అమ్మా, ఇస్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరు, ఏం తినాలి ఏం తినకూడదు, భార్య భర్తలు ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు, ఎలాంటి ఆహారం తీసుకుంటే నీ బిడ్డకి ఆరోగ్యంగా ఎదుగుతారు. ఎందుకంటే మంచి పోషణ ఉంటేనే, ఎరువు ఉంటేనే మంచిగా మొక్క ఎదుగుద్ది. అలాగే ఆహారం అనేది ఎరువు లాంటిది కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వు. అలాగే నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ బిడ్డ కూడా పెరుగుతూ ఉంటది. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి పొట్టలోనే విన్నాడు. అలాగే లోక రక్షకుడు లాంటి బిడ్డని తయారు చేయాలంటే నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఏ పద్ధతుల్లో నువ్వు ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. అలాగే నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఈ బుక్ చదువుకొని ఫాలో అవ్వు. అలా మళ్ళా నీకు బిడ్డ పుట్టాక వచ్చావనుకో, నీకు మరి ఇంకొక బుక్ ఇస్తాను, పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకో బుక్. 12 ఏళ్ళ వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎప్పుడెప్పుడు ఏ టీకాలు ఇవ్వాలి, పిల్లలు ఎలాంటి ప్రమాదాల్లో పడుకోకుండా చక్కగా ఎలా ఎదిగేటట్టు చేసుకోవాలనేది ఇంకో బుక్ ఉంటుంది. అది నువ్వు డెలివరీ అయ్యాక వచ్చాక ఇస్తా. ఇవన్నీ కలిపి ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు కట్టిన 500 రూపాయల్లోనే ఇవన్నీ. అది మళ్ళీ మళ్ళీ ఫీజు బిడ్డ పుట్టే వరకు, గర్భిణీ వచ్చే వరకు 500 అన్నాం. అలా ఇవన్నీ చేసుకుంటా వెళ్తున్నాం. వచ్చిన వాళ్ళకి అర్థమవుతాయి, రాను వాళ్ళకి భయంగా ఉంటాయి. అందుకే వచ్చిన వాళ్ళు చెప్తే రాను వాళ్ళలో కూడా ధైర్యం నిండుద్ది అనేది విషయం గురించే మిమ్మల్ని వీడియోలు ఇమ్మని అడుగుతాం. అంతకన్నా ఇంచే ఏమి లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.